శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి పట్టణంలో రాధారణ మిత్రమండలి శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్ అబ్దుల్ గారు అధ్యక్షతన ఇంకా మిగతా అందరి అధ్యక్షతన మండల కమిటీ అధ్యక్షతన అంగరంగ వైభవంగా శ్రీ రంగా గారి వర్ధంతి రోజున చోమాని నివాళులు అర్పించడం జరిగింది. మేము ఆయన డైరెక్ట్ గా చూడలేకపోయాము, కానీ ఆయన స్ఫూర్తితో అందరం పనిచేస్తున్నాము. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి భావాచారం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎంత కష్టపడుతున్నారో తెలుసు. రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. రంగా గారు ఎలా చేశారనేది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మనం చేస్తున్నాం. సో మనమందరికీ ఒకే ఆశయం, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని మంచి జరగాలని కోరుకున్నాం. బలంగా పోరాడదాం. రంగా గారు ఎలా అయితే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారో అలానే ఇప్పుడు వచ్చిన నాయకుడిని మనం కాపాడుకోవాలి. అప్పుడు ఎలా కాపాడుకోలేకపోయామో ఇప్పుడు మనం కాపాడుకొని నిలబడి ఉన్నాం. దయచేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాం. రంగా గారి స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోలేకపోయాము, ఇదైనా కనీసం నిలబెట్టుకున్నాం. మనం రంగా గారికి జోహార్, రంగా గారికి జోహార్, జోహార్ రంగా గారికి జోహార్, జోహార్ రంగా గారికి జోహార్, జోహార్ రంగా గారికి జోహార్. ఇంత గొప్ప నాయకుడు ఈరోజు సోషల్ మీడియాలు ఉన్నాయి, మీడియా ఛానళ్లు ఉన్నాయి. మనం ఏ కార్యక్రమం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. కానీ ఆ రోజుల్లో ఆయన ఒక దీక్ష చేస్తే లక్షల మంది, మేము విన్నాం 10 లక్షల మంది ఆయనకి మద్దతుగా నిలబడ్డారంటే ఆ రోజుల్లో 10 లక్షల మంది ఎలాంటి వాట్సాప్లు లేవు, ఫోన్లు లేవు, మీడియా ఛానల్స్ లేవు. ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని 10 లక్షల మంది ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తికి అండగా, ఆయన సినిమా స్టార్ కాదు, లేకుంటే వెల్ నోన్ పర్సన్ కాదు, ఒక బడుగు బలహీన వర్గాల కోసం పోరాట యోధులుగా ఉన్న ఆయన కోసం అన్ని లక్షల మంది వచ్చారని వింటుంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మేమందరూ తెలుసుకోగలం. అలాంటి వ్యక్తి ఎప్పుడు సమాజంలో మంచి కోసం పోరాడే వాళ్ళు ఎక్కువ రోజులు మన సమాజంలో మనం నిలబెట్టుకోలేదు. ఎన్నో ఎత్తులు, కుయుక్తులు, కుట్రలు చేసి అలాంటి వ్యక్తుల్ని, అంటే అగ్రవర్ణాలకి రాజ్యాధికారం కాదు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని పోరాడే వ్యక్తుల్ని ఎన్నో కుయుక్తులు అందరూ కలిసినట్టుగా వాళ్ళని అంతమొందించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పరిస్థితుల్లో ఇప్పుడున్న పెద్దలందరికీ మా విజ్ఞప్తి, చిన్న వయసున్న మేమందరూ పేరు పేరుగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈసారి అందరూ గట్టిగా నిలబడతాం. అందరూ గట్టిగా నిలబడి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, బడుగు బలహీన వర్గాలు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఆకాంక్షించే విధంగా మీ అందరి ఆశీస్సులు, ఏ లీడర్ అయితే ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళందరికీ మద్దతు తెలపాలని మరొకసారి ఇక్కడ ఉన్న రాధారంగ మిత్ర మండలి నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, సీనియర్ రాధారంగ మిత్ర మండలి సభ్యులందరికీ పేరు పేరుగా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వైపు నుంచి కూడా మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎప్పుడైనా బాధ్యత పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ జై హింద్, జోహార్ వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. ప్రత్యేకించి ముల్లె ధర్మరావు గారికి నా యొక్క నమస్కారాలు, అభినందనలు. సమకూర్చిన గుంటా గారికి, చంద్రబాబు గారికి మరొకసారి నా వందనాలు చెప్తున్నాను. తిరుపతి ఆమె బంగారు చేతులతో అందరికి బంగారు పనులతో వడ్డిస్తారు. మీరందరూ కూడా ఆమె యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ సభను చేపట్టి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మా అట లైన్ లోకి పోమ్మా.
గట్టిగా పట్టుకో. అలా కావాలంటే పోసుకోలే. ఊళ్ళో పెడుతుంది జనాలకే కాదు దేవుళ్ళు కూడా పెట్టాలని.